నుండి ప్రకటన గ్రంథం వరకు లేండి, చెప్పండి. బైబిల్ అదిగండి. 66 పుస్తకాల పేర్లు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం. ఇంగ్లీష్ ఆర్ తెలుగు? ఆది కాండం, నిర్గమకాండము, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, మొదటి సమయాలు, రెండవ సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ. కూర్చో. రెండు అయిపోయింది. లెమెంటేషన్ పోయింది, అంతకుముందు ఒకటి పోయింది. నెక్స్ట్ రైట్, చెప్పండి. ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండవ సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమా, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి దెస్సలోనిక, రెండో దెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతు, ఫిలోమోను, హెబ్రీ, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన. రండి. ఓకే, థ్యాంక్ యూ. రండి. మీ అందరికీ చాలా ప్రైజ్ లాడు. స్థానిక సంఘం, చుట్టుపక్కల సంఘాలు, సేవకులు, పెద్దలు ప్రార్థించిన రీతిగా ఈ దినము కొత్త వాళ్ళు కూడా శాలేం ప్రార్థన మందిరంలో చక్కగా ఈ కూడికి ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయపోతూ వచ్చినాడు. దేవునికి వందనాలు. హెబ్రోన్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మరి హెబ్రోన్లో బీసీసీ బైబిల్ కరస్పాండింగ్ కోర్సు మరి ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. మరి 3 దశలుగా పాఠాలు ఉంటున్నాయి. కాబట్టి పోస్ట్ ద్వారా తీసుకోవచ్చు, అడ్రస్ పంపి కలిసి అక్కడికి పోయి తీసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారందరూ కూడా మరి యవనస్తుల నుంచి సేవకులు సైతం కూడా మేము మా సిస్టర్ కూడా రాసాం, సర్టిఫికేట్ తీసుకున్నాం. కాబట్టి సర్టిఫికేట్ ఇస్తారు లాస్ట్లో. కాబట్టి కొన్ని బుక్స్ పంపిస్తారు 3 పార్ట్లుగా. అలాంటి ఆసక్తి ఉన్నవారు హెబ్రోన్లో కలవచ్చు. ఆ కరస్పాండింగ్ కోర్సు చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగే ప్రవచితం అయితే మరి రేపు మరి ఉదయం సాయంత్రము పీస్ కమిటీ ప్రవీణ్ పగడాల ఆయన కేసు అనుమానాస్పదగా ఉంది కాబట్టి దాని కొరకై ఆల్ చర్చెస్ డినామినేషన్ ఇన్వైట్ చేశారు. ఎంబీ చర్చి వారు శంషాబాదు. ఇక నుంచి మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. సాయంత్రం 4 గంటలకి సిద్ధాంతి వాటర్ ట్యాంక్ దగ్గర కలుసుకోవాలని ఇందాక మళ్ళీ బ్రదర్ పాస్టర్ గారు ఫోన్ చేశారు. దయచేసి దానికి పార్టిసిపేట్ చేయండి. ప్రవచితం అయితే వచ్చే నెలలో ఫస్ట్ వీకు మరి కొత్తూరు మందిరం పేరన్నా సియోను ప్రార్థనా మందిరంలో సామేలన్న దైవసేవకుడి దగ్గర మరి కంబైన్డ్ యూత్ మీటింగ్ మన వింగు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. మీ అందరికీ ప్రైజ్ లాడ్. ఇప్పుడు దేవుని వర్తమానం. All of us, we will stand and sing a song because you were sitting for a long time. చాలాసేపటి నుంచి కూర్చున్నారు కాబట్టి అందరం లేచి నిలబడి ఒక పాట పాడదాం. Song number 6 from the sheets. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. పాటల ప్రతిలో పాట సంఖ్య 6. ఆకాశమందు నీ ఉండగా. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవిలో
సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూచిన శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూచిన నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మీకు ఎవరికైనా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళిపోండి. ఎవరికైనా బయటికి పోవాలా మంచినీళ్ళు కావాలంటే ఇప్పుడే వెళ్ళండి. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఎవరు లేచినా ఎవరైనా కావచ్చు. పిల్లలు అస్సలు తిరగడానికి వీల్లేదు. మీరు చాలా తిరుగుతూనే ఉన్నారు. ఆ పిల్లలు ఎవరో మరి ఎవరి పిల్లలో కానీ ఊరికే తిరుగుతూ ఉన్నారు. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. బయట నుంచి లోపలికి రావద్దు. మీకు ఏదైనా అవసరం ఉంటే పాట అయిపోయే లోపు వెళ్ళి మళ్ళీ వచ్చి వెంటనే వరుసలో ఉండాలి. రెండో చరణం. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మింగగా ఆశించిన నేను దేనికి భయపడను మరణము మింగగా ఆశించిన నేను దేనికి భయపడను ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మాననిది మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మాననివి నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నా తీర్మానమునే చేసితి నా ప్రభు యేసుని నామితిని నా తీర్మానమునే
కంజవేయక పశ్చాత్తాపపడి అడుగు పడిపోయిన వెన్ను కంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు నిన్ను క్షమించను నీవు ఎవరికి భయపడవు నిన్ను నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను మళ్ళీ ఒకసారి పిల్లలందరూ మీరు వెనక్కి వెళ్ళిపోండి. మళ్ళీ మధ్యలోకి వస్తున్నారు మీరు. చిన్నపిల్లలు మీరు వెనక్కి పోండి. ఎవరైనా బాధ్యత గల సహోదరులు అక్కడ నిలబడండి. కెమెరా దాటి రాకుండా చూడండి. ఆ పిల్లలు అక్కడే తిరుగుతున్నారు. మీరు ఇంకా ముందుకు జరగాల. నిలబడి పాట పాడింది దానికోసమే. సిస్టర్ సైడ్ కొంచెం ముందుకు రండి. ఆ మధ్యలో ఇంకా గ్యాప్ ఉందా? ఖాళీ స్థలం ఆక్రమి. ముందుకు జరగండి. రండి రండి ముందుకు రండి. కొద్దిగా సర్దు కొంచెం సర్దుకోవాలి. ఇంకా సర్దుకొని కూర్చోండి. కూర్చోండి దయచేసి కూర్చోండి. We are so thankful unto the Lord for this happy evening. ఈ సంతోషకరమైన సాయంకాల సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. It is a great thing after attending your worship services in your respective places, making time and coming to this place, the interior place like Kotwalgoda, God will honor your sacrifice. ఆరాధనలో మీరు పాలు పొంది మీ ప్రాంతాల నుండి మీరు ఎంతో త్యాగం చేసి ఈ మారుమూల ప్రాంతానికి ఎంతో ప్రయాసపడి మీరు వచ్చినారు. నిజంగా దేవుడు మీ విశ్వాసం ఘనపరుస్తాడు. Our hearts are filled with joy when we see your smiling faces. మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే మీ నవ్వు ముఖాలను చూస్తూ ఉంటే మా హృదయం ఎంతో సంతోషంతో నిండి. Yeah, there is fullness of joy in the presence of the Lord. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. Generally, after the question hour is over, the quiz is over. When a person stands to share the word of God, the faces will be fading away little by little. సాధారణంగా ఈ ప్రశ్నోత్తరాల సమయం క్విజ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు ఇక్కడ నిలబడ్డామని చూడగానే మీ ముఖాలు మాడిపోతాయి. Little by little. కొద్ది కొద్దిగా వాడిపోతూ ఉంటాయి. The powder will be only for 15 minutes. ఆ పౌడర్ ఒక 10-15 నిమిషాలే ఉంటుంది. And you are all smiling. It is so nice. అయినా కానీ మీరందరూ చాలా నవ్వుతానే ఉన్నారు. సంతోషమే. When we see your faces, there is a hope for the Indian church. మిమ్మల్ని చూస్తూ ఉంటే భారతదేశంలో సంఘానికి ఒక నిరీక్షణ ఉంది. See, a great man of God said, the church is only one generation away from extinction. గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే దేవుని యొక్క one generation away from extinction. సంఘం అనేటువంటిది అది ఆవిరైపోవాలంటే ఒక తరము సరిపోతుంది. సంఘం ఆవిరైపోవడానికి ఒక్క తరం సరిపోతుందండి. In that తరము, if no people are there, young people, then next to continue that church, nobody will be there. ఆ తరంలో యవనస్తులే కానీ లేకపోతే ఈ సంఘం లేదా ఈ పరిచర్య కొనసాగించేవారు లేకపోతే
ఇక సంఘము ఉండదు. So when we see your faces, young people getting ready for the future ministry and to be the testimonies of the Lord, it is a great joy. యవనస్తులైన వారు మీ ముఖాలు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా రాబోయే దినాల్లో మీరు సాక్షులుగా నిలబడండి, సంఘాన్ని కొనసాగించేవారుగా నిలబడండి. ఇది గొప్ప సంగతి. Yeah, God will give you undoubtedly the suitable reward. దేవుడు నిస్సందేహముగా తగిన బహుమానం మీకు ఇస్తాడు, తప్పక ఇస్తాడు. Not only in heaven, పరలోకములో మాత్రమే కాదు, the Lord will bless you in this world also. ఇక్కడ ఈ లోకములో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Oh, when we delight ourselves in the Lord, the desires of our heart will be fulfilled. యెహోవాను బట్టి సంతోషించినప్పుడు మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. So before I share the word of God briefly, క్లుప్తమైన విధానంలో దేవుని వాక్యం మీతో పంచుకునే దానికి ముందుగా and two personal requests or personal things I am sharing before you. మరి రెండు వ్యక్తిగతమైన ప్రకటనలు చేస్తాను. So far, both of us, we are broadcasting the morning meditations every morning at 6 o'clock in English and Telugu on the calendar verse. ఇంతకాలం కూడా ఇద్దరము క్యాలెండర్ వచనాన్ని ఆధారం చేసుకొని ఉదయకాలపు ధ్యానాలు ఆ క్యాలెండర్ ఉన్న వచనం పైన ప్రతిరోజు ఇంగ్లీష్లో తెలుగులో కూడా వర్తమానం ఇస్తా ఉన్నాం. Almost for the last 3.5 years to 4 years, it is continuing like that. 3.5-4 సంవత్సరాల నుండి ఇది కొనసాగుతా ఉంది. Undoubtedly, it is a difficult task for us నిస్సందేహంగా ఇది చాలా చాలా కష్టమైన పని మాకు. because we are going to so many places for meetings. మీటింగ్ల కొరకు అనేక ప్రాంతాలుగా వెళ్తా ఉంటాం. I came to Hyderabad morning only 6 o'clock from Gadwal. That is, meetings were there. మరి గద్వాల్లో 2 దినాల కూడికలు ఉన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకి హైదరాబాద్ వచ్చినారు. వచ్చినట్టునే బట్టలు ఉతుక్కున్నా. వచ్చిన రాగానే బట్టలు ఉతుక్కున్నారు. Then went to Hebron. తర్వాత హెబ్రోన్కి వెళ్ళాం. And you know there the final message today I shared. అక్కడ హెబ్రోన్లో చివరి వర్తమానం ఇచ్చినారు. And after that we have rushed to this అది అయిపోయిన place. తర్వాత ఇక్కడికి పరిగెత్తుకొని But వచ్చినాం. tomorrow again we have to speak మళ్ళీ రేపు on మళ్ళీ the calendar ఆ verse. క్యాలెండర్ వాక్యంపై మాట్లాడవలసి ఉంటుంది. So it is becoming difficult for us. Yet God is helping. ఇది మాకు చాలా కష్టమైన పని, కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు. Brother is also having a job నాకు ఉద్యోగం ఉంది, and also other responsibilities, ministry and domestic. మరి మిగతా పరిచర్య బాధ్యతలు, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా ఉంటాయి. Even then God is helping. అయినా దేవుడు సహాయం చేస్తున్నాడు. But as you know, because of the minor disturbances at Hebron, మరి మీకు అందరికీ తెలిసినట్లుగా హెబ్రోన్లో ఒక చిన్న కలవరం ఏర్పడిన కారణాన్ని బట్టి and it is stopped broadcasting from Hebron, that is Hebron headquarters. The meditations are stopped from September 1st onwards. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఈ ఉదయకాల ధ్యానాలు నిలిపివేయబడ్డాయి గత సెప్టెంబర్ మాసం నుండి. And I was continuing in my own channel, that is John Victor Hebron, and many people, around 35 to 40,000 are viewing every day. అయినా కానీ ఈ ఉదయకాల ధ్యానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వేరే ఛానల్లో సహోదరు పేరుతో జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఛానల్తో అవి కొనసాగుతూ ఉన్నాయి. దానికి ప్రతిరోజు కూడా 35 నుండి 40 వేల మంది వాటిని వీక్షిస్తున్నారు. And from almost 40 countries. మరి ఇంచుమించుగా 40 దేశాల నుండి దీన్ని చూస్తా ఉన్నారు. As I tell always, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, our Hebron people are having a big jabbu. హెబ్రోన్ వాళ్ళకి, హెబ్రోన్ సంబంధించిన వాళ్ళకి ఒక పెద్ద జబ్బు ఉంది. మన జబ్బు మనం చెప్పుకుంటేనే మంచిది కదా, మనకున్న జబ్బు మనం చెప్పుకుంటే మంచిదిగా. వాట్ ఈస్ దట్? అదేమిటిది? దునియాలో ఎవడు చెప్పినా కానీ వీళ్ళు వినరు. ప్రపంచంలో ఎవరు చెప్పినా వినరు. కానీ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకున్న డౌట్ ఏమిటిదంటే, రేపు యేసు ప్రభు వచ్చి చెప్పినా కానీ వినరు. రేపు యేసు ప్రభువే స్వయంగా యేసు ప్రభు వచ్చి చెప్పినా కానీ వినరు. మా హెబ్రోనోడు చెప్తేనే వింటాం. మా హెబ్రోన్ వాళ్ళు చెప్తే ఆ ఛానల్లోనే వింటాం. నాట్ ఓన్లీ ఛానల్, ఛానల్ ఒకటే కాదు, హెబ్రోన్ వాళ్ళు ఈవెన్ చెప్తే ఇన్ మెసేజ్ వర్తమానాల్లో దే కూడా ఆర్ హ్యావింగ్ సచ్ వెరీ హై కాన్ఫిడెన్స్ ఆన్ ద పీపుల్ ఆఫ్ అవర్ అసెంబ్లీ. అంటే మన సమాజాల్లో ఉన్న వారిపైన, సహోదరులపైన వారికి అంతటి నమ్మకం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. సరే, ఇది ఒక జబ్బు కాదు కానీ, బట్ ఎనీహౌ ఐ కాంట్ సే వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ హ్యాబిట్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్ ఆల్సో. అది మంచి అలవాటు దురలవాటు కానీ ఏమి చెప్పడానికి లేదు. సో దట్స్ వై వీ స్టార్టెడ్ దిస్. అందుకనే దీనిని ఆరంభించినాం. దట్స్ వై సో మెనీ పీపుల్ ఆర్ వ్యూయింగ్. అందుకని చాలా మంది దీన్ని వీక్షిస్తున్నారు. అండ్ సో నౌ రీసెంట్లీ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ డెవలప్డ్ ఫర్ మై ఛానల్ ఆల్సో. మరి ఇటీవల సహోదరు పేరుతో ఉన్న ఛానల్ కూడా ఒక సమస్య ఏర్పడింది. Our beloved brethren will be there, many people, they will be putting troubles to us only. మన సహోదరులు, మన ప్రియమైన సహోదరులే చాలా మంది అప్పుడప్పుడు కొంత ఇబ్బంది పెడతా ఉంటారు. So now
That is also stopped from March 1st on. మార్చ్ 1వ తేదీ నుండి ఆ ఛానల్ కూడా నిలిపివేయబడింది. But the meditations are not stopped. కానీ ఈ ధ్యానాలు ఆగిపోలేదు, అవి కొనసాగుతున్నాయి. Knowing fully well that the trouble will be there. మరి ఈ కష్టాలు ఇబ్బందులు వస్తాయని తెలిసి And from February 1st onwards we started a new channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి అంటే ఒక నెల రోజుల ముందటి నుండే ఇంకో కొత్త ఛానల్ కూడా ఆరంభించినాం. So those of you who are viewing earlier, ఇంతకు ముందు ఎవరైతే వీటిని చూస్తా ఉన్నారో యూట్యూబ్ లో, suppose if you are not getting them because those channels are closed. మరి ఆ ఛానల్స్ నిలిపివేయబడ్డాయి, మూసివేయబడ్డాయి కాబట్టి ఇప్పుడు అవి ప్రసారాలు జరగడం లేదు కదా. And now you can subscribe to the new channel now. ఇప్పుడు మీరు కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. That is now John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేది ఒక కొత్త ఛానల్ ఆరంభించబడింది. Open your YouTube, search, just type, everything is free. మీ యూట్యూబ్ లో చూడండి, సెర్చ్ చేయండి, జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అంటే వస్తుంది. ఉచితంగానే అది కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. Any channel is free. ఏ ఛానల్ అయినా అది ఉచితంగానే ఉంటుంది. And John Victor Telugu Messages, you can subscribe and every day you can hear at 6 o'clock. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఉదయం 6 గంటలకి ఈ వర్తమానాలు మీరు వినొచ్చు. Yeah, channel is a new channel, faces are old faces. ఛానల్ కొత్త ఛానలే గానీ ముఖాలు పాత ముఖాలే. Don't expect new faces. ఆ కొత్త ముఖాలు ఇంకెవరైనా ఉంటారు అనుకోవద్దు. Yeah, maybe there in future ఒకవేళ భవిష్యత్తులో ఉండొచ్చు, because of the lack of time. సమయం సరిపోవడం లేదు కాబట్టి. So John Victor Telugu Messages you can subscribe. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. We have done one more thing. ఇంకో పని కూడా చేసినాము. As you know, quite often we are going to North India also. మీకు తెలిసినట్లుగానే తరచుగా మేము ఉత్తర భారతదేశానికి కూడా పోతా ఉంటాం. Almost 20-25 states we have covered already. ఇంచుమించుగా ఒక 20 నుండి 25 రాష్ట్రాలు ఇప్పటికే పోయి వచ్చినాం. Everywhere our believers are there. ఎక్కడ పోయినా గానీ ప్రతి చోట మన విశ్వాసులు ఉన్నారు. But many of our dear ones, they do not know, but they started according to the pattern what Brother Bhat Singh started, and during the days of Brother Bhat Singh he was moving to these places. అయితే మీలో చాలా మందికి అక్కడ పరిస్థితులు తెలియకపోవచ్చేమో. ఆ ప్రాంతాల్లో కూడా మన పద్ధతి మన క్రమంలోనే ఆరాధన జరుగుతూ ఉన్నాయి. భగత్ సింగ్ గారు ఆ దినాల్లోనే ఆ ప్రాంతాలన్నిట్లో కూడా ఆయన తిరిగినారు, అక్కడ సేవ చేసినాడు ఆయన. Yeah, when the transport facilities were not that much good, even then he visited all those places. రవాణా సౌకర్యాలు ఏమీ లేనప్పుడే కాలి నడకన పోయి ఆ ప్రాంతాలన్నీ తిరిగి సేవ Now చేసినారు. so many assemblies are there. ఇప్పుడు ఈ రోజు చాలా సంఘాలు అక్కడ ఉన్నాయి. If you go to Jharkhand, there are more than 100 assemblies there. మీరు జార్ఖండ్ రాష్ట్రానికి పోతే 100 కంటే ఎక్కువ సంఘాలు ఉంటాయి, మన క్రమంలో ఉన్నాయి. And if you go to even Pakistan, the toughest country now for Christianity, there also more than 150 assemblies are there. పాకిస్తాన్ దేశానికి, మన పక్కనున్న దేశానికి పోతే అది చాలా కఠినమైన దేశము, మన పొరుగున ఉన్నటువంటి దేశమే. అక్కడ కూడా 150 కంటే ఎక్కువగా ఉన్నాయి If you సంఘాలు. go to Orissa, ఒరిస్సా రాష్ట్రానికి పోతే, Bengal, so much work is done by the Kalimpong people. బెంగాల్లో కూడా కాలింపాంగ్ వారు ఎంత సేవ చేసినారు. అక్కడ In Nepal, నేపాల్లో కూడా almost it is becoming a Christian country. ఇంచుమించుగా ఇప్పుడు అది క్రైస్తవ దేశం అయిపోతా ఉంది అది. Yes, now like that there are so many other states within our country. ఈ విధంగా మన దేశంలోనే ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. So when we visited those places, ఆ ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు and they also started requesting, వాళ్ళు కూడా మనవి చేస్తా ఉన్నారు. brother, in South India you are having so many messengers. దక్షిణ భారతదేశంలో చాలా మంది వర్తమానికులు ఉన్నారు మీ దగ్గర. North India also very big assemblies are there, but not our assemblies. ఉత్తర భారతదేశంలో కూడా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, కానీ అయితే మన క్రమంలో ఉన్నవి కాదు, వేరే ఉన్నాయి. I know in some of the places even 1 lakh will attend on Sunday. నాకు తెలిసిన కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆదివారము 1,00,000 మంది వస్తారు అక్కడికి. Some of the అట్లాంటి సంఘాలు places ఉన్నాయి. 40,000, 50,000 they will come. కొన్ని ప్రాంతాల్లో 40,000, 50,000 మంది మందిరాలకు వస్తారు. But sad thing is their concentration is on miracles, healings and driving out demons. అయితే విచారకరమైన సంగతి ఏమిటంటే ఇంతమంది ఎందుకు వచ్చేస్తున్నారు అని చూస్తే వాళ్ళు అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలు వెలగొట్టబడుట వీటిని నమ్ముతున్నారు. And much importance is not given to the spiritual things or the word of God. ఆత్మ సంబంధమైన పరిచర్య అయిన దేవుని వాక్యము వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. If you go to Punjab, places like Jalandhar and other places, big assemblies are there. పంజాబ్ రాష్ట్రానికి వెళ్తే జలంధర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి అక్కడ. Even in Amritsar also. అమృత్సర్లో కూడా ఉన్నాయి. But spiritual things are not preached much. అయితే ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువగా బోధించడం లేదు. The much are related to our
physical or the worldly advancement. ఎక్కువ శాతము భౌతిక సంబంధమైనవి లోక సంబంధమైన విషయాలు బోధిస్తున్నారు. Of course, God will attend our physical needs also. అయితే దేవుడు మన శరీర సంబంధమైన అవసరతలు కూడా తీరుస్తాడు. But the priority we will give to the spiritual things because they are eternal, physical things are temporal. అయితే మన ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన వాటికి ఇస్తాం, ఎందుకంటే అవి నిత్యం ఉండేవి. శరీర సంబంధమైనవి తాత్కాలికమైనవి. So they requested. కాబట్టి వాళ్ళు కూడా మనం చేసినారు. Many messengers are there in South India, these 4 or 5 states. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ 4-5 రాష్ట్రాల్లో చాలా మంది వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు మీ దగ్గర. Why can't you broadcast some messages in Hindi also? మరి హిందీలో కూడా ఈ వాక్యాలను మీరు ఎందుకు ప్రసారం చేయకూడదు అని అడిగినారు వాళ్ళు. And our Hindi is not that much perfect like the North Indians Hindi. మరి వాళ్ళు మాట్లాడేది అంత స్పష్టంగా అంత సరిగ్గా ఉండదు. Not only that, అంతేకాదు the time now itself is very insufficient. If we start Hindi also, it will not be sufficient. ఇప్పటికీ మనకున్న పనులు చేసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. మళ్ళా హిందీలో కొత్తగా మొదలు పెట్టాలంటే ఇది చేతగాని పని, కష్టమైన పని. Yet we ventured. అయినా కానీ మేము సాహసం చేసినాం. From February 1st onwards, we started a Hindi channel also. ఫిబ్రవరి 1వ తేదీ హిందీ ఛానల్ కూడా ఆరంభించినాం. John Victor Hindi message. దానికి జాన్ విక్టర్ హిందీ మెసేజెస్. Yeah, it is very easy to remember. అది సులువుగా గుర్తు పెట్టుకోవడానికి. People wanted to give some trouble. They wanted me to close one channel, but God opened 2 channels. ప్రజలకు ఇబ్బంది పెట్టాలనుకున్నారు, నాకున్న ఛానల్ని మూసివేయాలనుకున్నారు, ఏదో కారణం కక్షలతో. కానీ దేవుడు మళ్ళా కొత్త ఛానల్ ఆరంభించే కృపనిచ్చినాడు. 2 channels. 2 ఛానల్స్ పెట్టే కృపనిచ్చాడు. Yeah, so double meter. And Telugu. ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడతారు, వాక్యం చెప్తా ఉంటాము. And actually in that video,